కుటుంబంలో చక్కగా కార్ వచ్చింది, వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, వాళ్ళు స్కూటీ కొనుక్కున్నారు, వాళ్ళు మంచి మంచి జాబ్ చేసుకుంటున్నారు. మా కుటుంబంలో మహిళలో ఇలాగే ఇప్పుడు వరకు ఎప్పుడు దేవుడు ఇస్తారు. ప్రశ్నించిన విశ్వాసులు భూమిలో చాలా విశ్వాసులు మీకు దొరుకుతారు, చాలా మనుషులు దొరుకుతారు. ఇలాంటి క్వశ్చన్ చేసిన వాళ్ళు, వాళ్ళకి బైక్ వచ్చింది, వాళ్ళకి కార్ వచ్చింది, వాళ్ళు మంచి సారీ కట్టుకున్నారు, వాళ్ళకి మంచి బంగారం ఇచ్చారు. దేవుడు మాకు ఎప్పుడు ఇస్తారు? మీరు నాకు ఎప్పుడు కొనిస్తారు? ఇలాంటి విషయంలో కూడా సైతాను కుటుంబాన్ని ఏం చేస్తుంది? గొడవ చూపిస్తుంది. చిన్న చిన్న పాయింట్లో మేము జాగ్రత్త ఉండకపోతే సైతాను చిన్న బలహీనతలు మా కింద పడేస్తుంది. హల్లెలూయా. ఆ బలహీనత నుంచి మేము జాగ్రత్త ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మా పరిశుద్ధతని మేము కాపాడగలుగుతాం. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. సొలొమోనుకి ఆశీర్వాదం దేవుడు చేశారు, దావీదు కూడా చేయలేరు. అలాంటి ఆశీర్వాదం సొలొమోనుకి దేవుడు చేశారు. కానీ సొలొమోను ఎప్పుడు పడిపోలేదు. నా దగ్గర ఆస్తిపాస్తి ఉన్నాయి, బంగారం ఉన్నాయి, నేనే ఇజ్రాయెల్ యొక్క రాజాని అని ఎప్పుడు పడిపోలేదు. ఈరోజు ఒక మంచి జాబ్ వస్తే చాలు గర్వం వచ్చేస్తుంది, ఒక మంచి టాలెంట్ వస్తే గర్వం వచ్చేస్తుంది, మంచి ఆస్తిపాస్తి ఉంటే గర్వం వచ్చేస్తుంది.